వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక పేదవాడి కూతురు అదృశ్యమయ్యి 30 రోజులవుతున్నా వెతికి పట్టుకోవడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కనీసం చిన్న క్లూ కూడా 30 రోజుల్లో చిన్న క్లూని కూడా కనిపెట్టలేకపోయింది. పోలీసులు వచ్చారు, ఎన్డీఆర్ఎఫ్ వచ్చింది, రకరకాల బలగాలు వచ్చారు, క్లూ సేకరించారు, బొమ్మలు పెట్టారు, అటవీ శాఖ అధికారులు వచ్చారు. వచ్చినా కూడా ఆ 2 ఏళ్ల పాప జాహ్నవి జాడ కనిపెట్టడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. ఒక పాప ఎక్కడ దృశ్యమైంది? సరిగ్గా తోటలో ఇంటికి సమీపంలో సీసీ కెమెరాల పరిధిలో అదృశ్యమైంది. అటువంటి పాప జాడ కనిపెట్టడంలో నిజంగా చెప్పాలంటే ఇది పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఏదో కంటి తుడుపు చర్యలు చేపట్టిందే తప్ప పేదోడి కేసుని సీరియస్గా తీసుకోలేకపోయింది. ఆ పేదోడి కూతురు జాహ్నవి ఎక్కడుందో కనిపెట్టలేకపోయింది. ఇవాళకి కూడా జాహ్నవి కేసులో జూన్ 6వ తేదీన అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసులో ఇవాళకి కూడా ఒక ఇంచంత కదలిక కూడా కనిపించలేదు. ఒక చిన్న రాయి లాంటి క్లూ కూడా దొరకలేదు. కనీసం ఏమాత్రం క్లూ దొరకలేదు. చేతులెత్తేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చాలా సింపుల్గా చెప్పాలి అంటే చేతులెత్తేసింది. ఎవరైనా జాహ్నవి జాడ చెబితే ₹1,00,000 బహుమతిని ఇస్తామని ప్రకటనలు జారీ చేసి అక్కడి నుంచి అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మరి ఆ తల్లిదండ్రులకు సమాధానం ఎవరు చెప్తారు? ఆ తల్లిదండ్రుల కన్నీళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎక్కడ వెతుక్కోవాలి తమ కూతురిని? పోనీ చనిపోయిందని డిక్లేర్ చేస్తున్నారా? లేకపోతే అదృశ్యమైంది ఇక దొరకదని డిక్లేర్ చేస్తున్నారా? లేకపోతే ఏమైనా జరిగింది అని మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, హోంమంత్రి వంగలపూడి అనిత గారు అక్కడికి వచ్చి మాట్లాడారు. ఇంతమంది వచ్చినా ఎందుకు ఈ కేసులో పురోగతిని సాధించలేకపోయారు? ఇంతమంది ఇంటలెక్చువల్స్, ఇంటెలిజెన్స్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, సాక్ష్యాధారాల సేకరణ అయినా కూడా ఒక్క క్లూని కనిపెట్టలేదా? ఒక్క క్లూ సీసీ కెమెరాలో దొరకలేదా? లేకపోతే సెల్ ఫోన్ టవర్స్లో దొరకలేదా? అడవి ప్రాంతంలో అటవీ అధికారులు కనిపెట్టలేకపోయారా? ఏమైంది జాహ్నవికి? ఎవరిని ప్రశ్నించాలి? ఇది ప్రభుత్వ వైఫల్యమా కాదా? జాహ్నవి అదృశ్యమై ఇవాటికి 30 రోజులు. ఇవాళ జూలై 6వ తేదీ, నేను ఈ వీడియో చేస్తున్న తేదీ. జూన్ 6వ తేదీన జాహ్నవి ఆడుకుంటూ తన తండ్రి వచ్చి తండ్రిని అనుసరిస్తూ పరిగెత్తిన జాహ్నవి అక్కడి నుంచి ఒక చెట్టు చాటుకు వెళ్ళింది. సీసీ కెమెరా ఫుటేజ్లో జాహ్నవి వీడియో కనిపించింది. చెట్టు చాటుకి వెళ్ళిన తర్వాత జాహ్నవి కనిపించకుండా పోయింది. అక్కడే అదృశ్యమైంది. పోనీ ఆ అమ్మాయి అక్కడి నుంచి 1 కిలోమీటరో 2 కిలోమీటర్లో 4 కిలోమీటర్లో నడుచుకుంటూ వెళ్ళిపోయిందని ఆధారాలు లేవు. జాహ్నవితో పాటు వాళ్ళ కుక్క వెళ్ళింది, కుక్క కనిపించదు. కుక్కనేమో ఊర్లో తిరుగుతున్నట్టుగా సీసీ కెమెరా ఫుటేజ్ దొరుకుతుంది. కుక్కని ఆధారంగా చేసుకొని దానికి జీపీఎస్ ట్రాకర్ పెట్టి అది కొంతకాలం టైంపాస్ జరిగింది. ఆ తర్వాత అటవీలో జంతువులు మింగేశాయి అనే అనుమానాలను వ్యక్తం చేశారు. మీరే లీకులు ఇచ్చారు. ఆ జంతువు ఏ జంతువు మింగిందో చెప్పలేకపోయారు. కొండ చిలువ మింగిందా, పెద్ద పులి మింగిందా, అడవి పంది దాడి చేసిందా, గుడ్డేలుగులు దాడి చేశాయా చెప్పలేకపోయారు. ఇంత జరిగినా జాహ్నవి జాడ చెప్పడంలో ఎందుకు విఫలమయ్యారు? చాలా క్లియర్గా ఎందుకు విఫలమయ్యారు? ఎటువంటి కరుడుగట్టిన నేరస్తునైనా, ఎటువంటి కేసునైనా ఈజీగా ఛేదిస్తామని చెప్పే ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ 2 ఏళ్ల పసిపాప అదృశ్యమైతే, అది కూడా సీసీ కెమెరాల ముందు అదృశ్యమైతే కనిపెట్టలేకుండా చేతులెత్తేసిందంటే దీని వైఫల్యం అనకపోతే ఏం చెప్పాలి? జూన్ 6వ తేదీ నుంచి కొంతకాలం, ఒక వారం 15 రోజులు విచారణ జరిగింది. వారం 15 రోజులు సెర్చింగ్ జరిగింది. సెర్చింగ్లో కుక్కను అనుసరించారు, కిడ్నాపర్లను అనుసరించారు, సెల్ ఫోన్ టవర్ల డేటా తీశారు. అంతేకాదు టోల్ ప్లాజాల దగ్గర చెక్ చేశారు, రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే ప్రాంతాన్ని చెక్ చేశారు. ఎందుకు దొరకలేదు క్లూ? చాలా క్లియర్గా పోలీసులు నేను ఒకటి అడగాలనుకుంటున్నా. అమ్మాయిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? డిక్లేర్ చేయండి. లేదంటే అమ్మాయిని ఏదైనా అడవి జంతువు దాడి చేసింది అమ్మాయి పైన, డిక్లేర్ చేయండి. అంతేగాని అటు తేల్చకుండా ఇటు తేల్చకుండా తల్లిదండ్రులకు ఎందుకు కన్నీళ్ళు మిగులుస్తున్నారు? కనీసం ఓదార్చారా? కనీసం ఆ రాజకీయ నాయకులు కావచ్చు, ఆ ప్రాంతం నేతలు కావచ్చు, ఎవరైనా వచ్చారా? ఒక్కసారి వచ్చి హోమ్ మినిస్టర్ గారు పరామర్శించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీ పాప దొరకదని ఏమైనా చెప్పారా? నిజంగా ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము అనే విషయం ఇక్కడ అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది.
జాహ్నవిని కనిపెట్టే చోట ఏం జరిగింది? వైఫల్యం ఏంటి అంటే చాలా స్పష్టంగా ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. పోలీసులకు ఎప్పుడైతే సమాచారం అందిందో అందిన వెంటనే టెక్నికల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడంలో పోలీసు పూర్తిగా విఫలమైంది. అంతేకాదు, టెక్నికల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయకుండా పోలీసులు మొత్తం విచారణని దారి మళ్లించి ఏదైతే కుక్క, వాళ్ళ పెంపుడు కుక్క ఉందో అది ఇప్పుడు లేదు, చనిపోయింది. పెంపుడు కుక్కని పూర్తిగా నమ్ముకొని పోలీసులు చేతులు ఎత్తేశారు. ఆ సమయంలో ఎప్పుడైతే మీడియాలో ఈ వార్తలకు ప్రాధాన్యత పెరిగిందో అప్పుడు బెటాలియన్లను దించడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించడం, అటవీ శాఖ అధికారులను పంపించడం, ఏం జరిగిందో ఎంక్వైరీ చేయించడం, ఇదంతా వచ్చేసరికి కొంచెం సీరియస్నెస్ వచ్చింది. కానీ ప్రారంభ దశలోనే కుక్కను నమ్ముకొని కుక్క 2 రోజుల తర్వాత తిరిగి రావడంతో కుక్క ఆ పాప ఒకే చోట ఉన్నారు. ఆ కుక్క పాపని కనిపెట్టేందుకు వాళ్ళ తల్లి దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ వీళ్ళెవరు కుక్కని అనుమానించారు, కుక్క పైన ఎవరో దాడి చేశారు. అందుకే కుక్క చచ్చిపోయిందని కుక్క పైన ఫస్ట్ నమ్మకం పెట్టుకొని కుక్కకి జీపీఎస్ పెట్టి కుక్క ఎక్కడికి వెళ్తుందో పరిశీలించారు. చివరికి కుక్క క్లూ ఇవ్వలేదు, పోలీసులు క్లూ కనిపెట్టలేదు, పాప జాడ దొరకలేదు. మొత్తంగా పోలీసుల వైఫల్యం జాహ్నవి తల్లిదండ్రులకి తీరని దుఃఖాన్ని మిగిల్చిందని చెప్పాలి. 2 ఏళ్ల పసిపాప అదృశ్యమైతే ఆ కంచెను దాటి వెళ్ళిపోయిందా? పామాయిల్ తోట కంచెను దాటి వెళ్ళిపోయిందా? లేకపోతే కంచెని దాటొచ్చిన వ్యక్తులు ఎవరైనా కిడ్నాప్ చేశారా? మీరు చాలా పేర్లు చెప్పారు. ఎవరు సంచార జాతుల్ని ప్రశ్నించాం, వలస కూలీని ప్రశ్నించాం, వాళ్ళని ప్రశ్నించాం, అనుమానితులను ఆరాధీశామన్నారు. కానీ ఎవరి దగ్గర ఏ ఆధారము దొరకలేదు. సీసీ కెమెరాల్లో ఫుటేజ్ దొరకలేదు, సెల్ ఫోన్ టవర్లలో ఆ ఫోన్ కాల్స్ లింకు దొరకలేదు. పోనీ అడవి జంతువులు ఏమైనా దాడి చేశాయంటే దానికి సంబంధించిన ఆధారాలు కూడా దొరకలేదు. ఆ బొమ్మలు పెట్టారు, ఆ బొమ్మలలో మాంసం పెట్టారు, అది రాలేదు, ఆ జంతువుల బొమ్మల్ని టచ్ చేయలేదు. ఫైనల్గా జాహ్నవి ఏమైంది అంటే ఇప్పుడు వచ్చి రోజు జ్యోతిష్యులు వస్తున్నారు కదా, వాళ్ళని నమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. అక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ను వదిలేసి మూఢనమ్మకాల వైపు దృష్టిని మరల్చే పరిస్థితి ఏర్పడింది. రోజుకో జ్యోతిష్యుడు వస్తున్నాడు జాహ్నవి ఇంటికి, మీ పాప 3 నెలల్లో దొరుకుతుంది, 100 రోజుల్లో దొరుకుతుంది, ఈ వారంలో ఇంటికి వస్తుంది, తనే నడుచుకుంటూ వస్తుందని ఈ జ్యోతిష్యులు అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళు అక్కడ సినిమా కథ చెప్తున్నారు, వెనక్కి వస్తున్నారు. ఆ తల్లిదండ్రుల మనోవేదనని మరింత పెంచుతున్నారు. ఆ తల్లిదండ్రుల మనోవేదనని, దుఃఖాన్ని మరింత రెట్టింపు చేసి అక్కడ ఉన్న జ్యోతిష్యులు వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇంకా ఎవిడెన్స్ కలెక్షన్లో కానీ, ఎవిడెన్స్ని అనలైజ్ చేయడంలో కానీ, అనాలిసిస్ చేయడంలో కానీ ఎందుకు పోలీసు వ్యవస్థ ముందుకు సాగట్లేదు? ఎందుకు పోలీసు వ్యవస్థ వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేది అతిపెద్ద ప్రశ్న. నిజంగా మళ్ళీ చెప్తున్న, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కోపం రావచ్చు. నిజంగా మీరు ఫెయిల్ అయ్యారు, జాహ్నవిని కనిపెట్టడంలో ఫెయిల్ అయ్యారు. ఎంత పెద్ద నేరగాళ్ళనైనా పట్టుకునే టెక్నాలజీ ఉన్న మీ దగ్గర, అటువంటి మేధావులు ఉన్న మన పోలీస్ డిపార్ట్మెంటు ఎందుకు ఒక పసిపిల్లని కనిపెట్టలేకపోయారు? ఖచ్చితంగా మొదటి నుంచి రాంగ్ ట్రాక్లో విచారణ జరగడం వల్లే జాహ్నవి అదృశ్యం కేసుని ఛేదించలేకపోయారు. రాంగ్ ట్రాక్లో ఆ డాగ్ని నమ్ముకొని దానికి జీపీఎస్ పెట్టి దాన్ని వెంబడించడం వల్ల కేసు దర్యాప్తు పక్కదారి పట్టింది. ఒకవేళ కిడ్నాప్ చేసి ఉంటే నిందితులు వీళ్ళు కిడ్నాపర్స్ని అనుమానించడానికి ఒక 1 వీక్ పట్టింది. మీరు కేసును పరిశీలించండి. పోలీసులు ఈ కిడ్నాప్ జరిగిందనే విషయాన్ని కిడ్నాపర్లుగా అనుమానించడానికి ఒక వారం పట్టింది. పోనీ జంతువులు దాడి చేశాయి అనే కోణంలో చూస్తే జంతువులు దాడి చేశాయనే అనుమానం అనే కోణంలో విచారణ మొదలు పెట్టడానికి ఒక వారం పట్టింది. ఇంకెక్కడ క్లూస్ దొరుకుతాయి? జాహ్నవి గ్రహచారం ఏంటో తెలియదు. ఆ రోజే భారీ వర్షంలో కూడా క్లూస్ దొరికే అవకాశాలు లేవు. మొత్తంగా అందరూ కలిసి వాళ్ళ నిర్లక్ష్యపు ధోరణి వల్ల జాహ్నవిని కేసుని మిస్టరీగా మిగిల్చారు. ఇవాల్టికి కూడా 30వ రోజుకు కూడా జాహ్నవి కేసు, తునిలోని జాహ్నవి కేసు కాకినాడ మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని అగ్రహారం సమీపంలోని ఏదైతే పామాయిల్ తోటలో అదృశ్యమైందో జాహ్నవి, ఈ జాహ్నవి కేసు ఇవాల్టికి కూడా మిస్సింగ్ కేసుగానే ఉంది. దీనికి కారణం నిజంగా పోలీసుల వైఫల్యం కాదా, ప్రభుత్వ వైఫల్యం కాదా? నా వాదనల్ని మీరు వ్యతిరేకిస్తున్నారా, సమర్థిస్తున్నారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూ టీవీ. నా పేరు తిరుమల్.